నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. రామకుండం ఎన్టీపీసీ ప్రాంతంలోని సోలార్ ప్లాంట్ పక్కన ఉన్న ఒక స్థలంలో అష్టభుజాలతో సింహవాహినిగా ఉన్న దుర్గాదేవి విగ్రహం బయటపడింది. ఈ విషయం సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో బయటకు తెలిసింది. స్థానికులు విగ్రహాన్ని గుర్తించి హిందూ వాహిని శ్రేణులకు సమాచారం అందించారు. తర్వాత హిందూ వాహిని కార్యకర్తలు అర్చకుడు సతీష్ శాస్త్రి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని పాలాభిషేకం చేసి పసుపు కుంకుమలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి హారతులిచ్చారు. సందర్భంలో బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అమ్మవారు వెలిసిన తీరు చాలా పవిత్రమైంది, సంతోషకరమైందని పేర్కొన్నారు. కార్యక్రమంలో హిందూ వాహిని సభ్యులు కాంతాల సంతోష్ రెడ్డి, గోల్వాడ శ్రీకాంత్, మిట్టపల్లి సతీష్ కుమార్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ అనుకోకుండా మరి ఇప్పుడే మిత్రుల సమాచారంతో ఇక్కడికి రావడం జరిగింది. ఎన్టీపీసీ పిటిఎస్ గేట్ ఆపోజిట్లో సోలార్ ప్లాంట్ పక్కన ఇక్కడ వాటర్ స్టోరేజ్ కొరకు ఇక్కడ మిషన్స్ పెట్టి ఇక్కడ ఒక స్టోరేజ్ దానికి సంబంధించినటువంటి అది పనులు నడుస్తూ ఉన్నాయి. సరే, ఇక్కడ ఎన్ని రోజుల నుంచి పనులు నడుస్తున్నాయో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఈరోజు అమ్మవారి ప్రతిమ ఒక విగ్రహ రూపంలో సింహం వారి వాహనంగా మనకి అది ప్రతిమ కనబడుతూ ఉన్నది. మరి ఇక్కడ ఈ త్రవ్వకాల్లో బయటపడినట్టుగా ఇక్కడ వారు సమాచారంతో స్థానికంగా ఉన్నటువంటి హిందూ వాహిని మిత్రులంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి వారి సమాచారం మేరకు మేము ఇక్కడికి రావడం, మరి చూసినట్టయిందంటే ఎంతో అద్భుతంగా అమ్మవారి యొక్క ప్రతిమ కనబడుతూ ఉన్నది. నిజంగా కూడా మేము ధన్యులుగా భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, గత 4-5 రోజుల నుంచి కూడా కార్తీక పౌర్ణమి రోజు అర్ధరాత్రి వేళ దాదాపు 46 మైసమ్మ, పోచమ్మ, వేలుపమ్మ ఆలయాలకు సంబంధించి విధ్వంసం జరిగింది. మరి అర్ధరాత్రి దొంగల్లాగా చొరబడి గోదావరిఖని పట్టణంలో ఎన్టీపీసీ తదితర చుట్టుపక్కల మొత్తం కూడా ఒకేసారి మరి వారు అక్కడ సంబంధించినటువంటి ఆలయాలని కూల్చివేయడం జరిగింది. కూల్చేసి ఉదయాన్నే వెంటనే అది కార్పొరేషన్కి సంబంధించినటువంటి చెత్త ట్రాక్టర్లలో వాటిని తీసుకుపోవడం జరిగింది. గోదావరిఖని పట్టణం, రామగుండం పట్టణం మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి చాలా ఎంతో ఆవేదనతోటి, ఎంతో బాధతోటి కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితులని కూడా మనం గమనించినాము. ఇదే సందర్భంలో ఇక్కడ అమ్మవారు వెలవడం అనేది అన్నారు. ఇదే సందర్భంలో మరి అమ్మవారు ఈ రకమైనటువంటి అవతారంలో వారు దర్శనం ఇవ్వడం అనేది నిజంగా కూడా చాలా అద్భుతంగా, అంటే అమ్మవారి యొక్క విశిష్టత ఇక్కడ నిజంగా కూడా చాలా అద్భుతంగా కనబడుతూ ఉన్నది. ఈ పాపులను శిక్షించడానికి, ఈ ప్రాంతాన్ని రక్షించడానికి వారు వెలిసినట్టుగా మేము ఈరోజు భావిస్తూ ఉన్నాము. మరి అమ్మవారి యొక్క ప్రతిరూపాన్ని దర్శించుకున్నాము. తప్పకుండా అమ్మవారి యొక్క చల్లని దీవెనలు ఈ ప్రాంతంపై ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నాము. ఎందుకంటే రామపట్టణం మరి అమ్మవారి భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ, నాకు తెలిసి నవరాత్రి ఉత్సవాల్లో పెద్ద ఎత్తున భక్తులు వేలాది మంది మాలధారణ చేస్తూ భవానీ జై భవానీ అనేటువంటి ఒక నినాదంతో మరి ఒక ఆధ్యాత్మిక వాతావరణం లోపల ఇక్కడ గొప్పగా పూజలు నిర్వహించుకున్నాము. మరి ఈరోజు అమ్మవారు వారి యొక్క దాన్ని ఏమంటారు మనం సింహం వాహనం పైన వారు వెలవడం అనేది నిజంగా కూడా ఒక మంచి ఆధ్యాత్మికతని, అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరి ఒక మంచి వాతావరణాన్ని ఇక్కడ భక్తులందరికీ, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఒక మంచి విశ్వాసాన్ని అందించడం కొరకు వారు వెలిసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాము. తప్పకుండా అందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈ ఏదైతే అమ్మవారు వెలిసినటువంటి చోటు మొత్తం కూడా ఈ ప్లేసు ఎన్టీపీసీ యాజమాన్యంది. తప్పకుండా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ గారు, ఇక్కడ ఉన్నటువంటి హిందూ వాహిని టీము, మేమంతా కూడా
పెద్దల సహకారం తీసుకొని తప్పకుండా ఎన్టీపీసీ దృష్టికి వెంటనే మేము తీసుకుపోతాము. ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ అమ్మవారికి సంబంధించి ఆ భవానీ అమ్మవారి యొక్క ఆలయం కూడా మరి తప్పకుండా ఇక్కడ నిర్మాణం ఎన్టీపీసీ సహకరించి నిర్మాణం చేపట్టినట్టయిందంటే భవిష్యత్తు లోపల ఇది ఒక మంచి పుణ్యక్షేత్రంగా వెలసిల్లేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఆ రకమైనటువంటి ప్రయత్నం కొరకు మరి పూర్తి స్థాయిలో మా నాయకులు కార్యకర్తలందరి సహకారంతో ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తాం. గోదావరికని కూరగాయల మార్కెట్లో పనిచేస్తున్న హమాలి కార్మికులకు కూలీ రేట్లు పెంచుకుంటే నవంబర్ 12 తర్వాత ఆందోళన కార్యక్రమాలతో పాటు అవసరమైతే సమ్మెకు పిలుపునిస్తామని ఏఐటీయూసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంవి గౌస్ హెచ్చరించారు. ఆదివారం గోదావరికని కూరగాయల మార్కెట్లో జరిగిన హమాలి వర్కర్ జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుండి వెజిటేబుల్ వెండర్స్ అసోసియేషన్కు హమాలి వర్కర్స్కు కూలీ రేట్లు పెంచాలని కోరినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. ఈరోజు కూరగాయల మార్కెట్లో పనిచేస్తున్న హమాలి కార్మికుల జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం ఏమంటే 12వ తారీఖు నాడు డీసీఎల్ గారి దగ్గర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో హమాలి కూలీ రేట్ల విషయమై హోల్సేల్ వ్యాపారస్తులు మరియు హమాలి కార్మిక సంఘం నుంచి వెళ్ళి చర్చలు జరుగుతున్నాయి. ఆ సమావేశానికి హోల్సేల్ వ్యాపారస్తులందరూ కూడా రావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సామాజిక జీవనం గడపడం కోసం ఇవాళ కూలిపైనే ఆధారపడి జీవించే హమాలి కార్మికులకు ఖచ్చితంగా కూలీ రేట్లు పెంచినట్లయితే మేము సమ్మె ఆందోళన పోరాట కార్యక్రమాలకు పిలుపు ఇవ్వవలసి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా ఈ జనరల్ బాడీలో మాట్లాడుకోవడం జరిగింది. ఒకటే మాట, ఒకటే కార్యక్రమం, మా కూలీ రేట్ల పెంపుదల అయ్యేంత వరకు మా కూలీ పోరాటాన్ని ఆపమని చెప్పేసి ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా హమాలి వర్కర్స్ యూనియన్ కూరగాయల మార్కెట్ కమిటీ మరియు ఏఐటీసీ రామగుండం పారిశ్రామిక నగర సమితి నుంచి వెళ్ళి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రామగుండం నియోజకవర్గ పరిధిలోని దారిమైసమ్మ, పెద్దమ్మ తల్లి, పోచమ్మ తల్లి దేవాలయాలను కూల్చివేసిన ఘటనపై ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు బోసిపాక సంతోష్ మహారా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మున్సిపల్ అధికారులు ప్రవర్తించారని ఆయన మండిపడ్డారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెంటనే స్పందించి ఈ ఘటనపై పరిశీలించి కూల్చివేయబడిన అన్ని ఆలయాలను ప్రభుత్వం ఆధ్వర్యంలో పునర్నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని, ఇంతటి దుహంకారానికి ఒడిగట్టిన అధికారులను ఆదేశాలు జారీ చేసిన మున్సిపల్ కమిషనర్ వెంటనే సస్పెండ్ చేయాలని సంతోష్ డిమాండ్ చేశారు. మిత్రులకి అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే మొన్న రామగుండం నియోజకవర్గంలో ఈ యొక్క దారి మైసమ్మ కానీ, పోచమ్మ కానీ, ఎల్లవతల్లి కానీ ఆలయాల మీద ఏదైతే మున్సిపల్ అధికారులు అత్యుత్సాహంతో దాడి చేసిల్లో ఆ దాడిని మేము తీవ్రంగా ఎస్టీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా పక్షాన ఖండిస్తున్నాం. ఏదైతే భారతదేశంలోనే ఎక్కడ జరిగిన విధంగా హిందూ ధర్మం పైన, హిందూ సంస్కృతి పైన, హిందూ సమాజం పైన, హిందూ చెడ్డ కేంద్రాల పైన దాడిగా మేము పరిగణిస్తున్నాం. వెంటనే ఈ ఆదేశాలు ఇచ్చినటువంటి కమిషనర్ గారిని సస్పెండ్ చేసి భద్రత చేయాలి. ఏదైతే అత్యుత్సాహం ప్రవర్తించి ఈ యొక్క ఆలయాలను కూలగొట్టినటువంటి అధికారులను సస్పెండ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరియు ఈ యొక్క పోచమ్మ, మైసమ్మ 33 కోట్ల సకల దేవతలకు ముందే పోచమ్మను, మైసమ్మను, దారి మైసమ్మను కొలుస్తాము. అలాంటి దేవుళ్ళలో కొలిచేది ఎస్సీ ఎస్టీ బీసీలు ముందుగా కొలుస్తారు. కాబట్టి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీలను అవమానించినట్టే అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే కేవలం హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఆలయాలను కూలగొట్టి మిగతా ఇతర మతాల ఆలయాలను కూలగొట్టకుండా ఉండడం అనేది వాళ్ళకు కూడా రోడ్డు కడ్డంగా చాలా ఉన్నాయి. వాళ్ళకి కూలగొట్టలేదు. కేవలం ఇది మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగానే ఉన్నది. ఎందుకంటే మత స్వేచ్ఛ అనేది అంతటా ఉంటది. ఎందుకంటే అందరికి స్వేచ్ఛ వాయువులు అందరికీ ఉంటాయి. కాబట్టి ఇక్కడ అప్పీల్ ఏంటంటే రామగుండం నియోజకవర్గ అభివృద్ధి దినదిన అభివృద్ధి చేసినటువంటి మా రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కర్ సింగ్ గారు దీనిపైన స్పందించి వెంటనే సస్పెండ్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కమిషనర్ గారిని వాళ్ళు సస్పెండ్ చేయించి ఆలయాలు వెంటనే పునరుద్ధరణ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని, మరియు ఇలాంటి సంఘటనలు పునరుద్ధరణ కాకుండా రాబోయే రోజులలో చేపియాలని చెప్పేసి ఎమ్మెల్యే గారికి విన్నవించుకుంటున్నాం.
రాబోయే రోజులలో ఎస్టీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి కూడా ఆలయాలకు మేము రక్షణగా నిలుస్తున్నాం. ఎందుకంటే ధర్మాన్ని, దేశాన్ని, ధర్మాన్ని కాపాడితేనే ధర్మం మనల్ని కాపాడుతుంది. కాబట్టి ఎస్టీ రిజర్వేషన్ పక్షాన ఒకటే డిమాండ్ చేస్తున్నాము, హిందూ ధర్మం పైన ఎప్పుడు కానీ ఏ విధంగా దాడి చర్యను ముందుండి. ఎందుకంటే మా ఆది జాంబవంతుని మనమడు అరుంధతి అల్లుడు అయినటువంటి మా ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని కూడా ఎమ్మెల్యే గారికి మేము కృతజ్ఞత తెలియజేస్తూ వెంటనే వీటిపైన స్పందించి ఉన్నటువంటి అధికారులను సస్పెండ్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని ఎమ్మెల్యే గారికి కోరుకోవడం జరిగింది. జై భీమ్, జై తెలంగాణ, జై జాంబవ. కుందనపల్లి గ్రామస్తులు రామకుండం ఎన్టీపీసీ బూడిద చెరువు యాష్ పాండ్ విషయమే ఆందోళన చేపట్టారు. వారు సోమవారం ఆర్జీవన్ జీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. సింగరేణి ఉద్యోగి బినామీ పేర్లతో బూడిద చెరువు పనులు దక్కించుకుంటూ స్థానికులకు అవకాశాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నాడని గ్రామస్తులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆ ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని వారు నినాదాలు చేస్తూ అనంతరం సింగరేణి అధికారికి వినతి పత్రం సమర్పించారు. అనండి ఎందుకు అవుతారే తిరుపతి మా కట్టకి ఎందుకు రావాలి? తిరుపతి మా కట్ట ఖబర్దార్ 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 సింగరేణి ఎంప్లాయ్ మా బూరికి ఎందుకు రావాలి? సింగరేణి ఎంప్లాయ్ మా బూరి కట్టకి ఎందుకు రావాలి? మా మీద రౌడీజం ఎందుకు చేయాలి? చేస్తే పెంచాల తిరుపతి, పెంచాల తిరుపతి, పెంచాల తిరుపతి. అదే మెయిన్ అది అన్నా కానీ మీరెవరు అదేం చెప్పానంటారు. పోయి మా 2,000 ఎకరాల భూములు పోయినాయి గ్రామం నుంచి ఉండాలని కోరికలు పట్టుకొచ్చి మొత్తం మ్యాచ్ పాయింట్ పైన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాను. కాబట్టి మాకు ఎలాంటి అక్కడ భద్రత లేదు. పెంచాల తిరుపతి అనేటువంటి ఇక్కడ చర్చలు గదిలేదు లేదు. మేము ఏమైనా దేనికైనా సిద్ధంగా ఉన్నాం. తర్వాత యాష్ పాయింట్ పైన ఇష్టరాజ్యం అన్నట్టు ఏంటంటే ఎవరు మీరెవరని బినామీలను పెట్టి వెనుకుండి మొత్తం బినామీలను పెట్టి వెనుక డబ్బులు పెట్టి తాగిపిచ్చి తినిపించి పెళ్ళిలా కొంతమందిని ఒక 3-4 ముంగడ పెట్టి మొత్తానికి వాళ్ళకి డబ్బులు ఇచ్చి అన్ని చేసి మా ఊరు వాళ్ళ మధ్యలో గొడవలు పెట్టించి ఆయన ఎంపీలు అందరూ కూడా భద్రత ఇవ్వాలని చెప్పి ఈ రోజు జీఎం గారిని కలుద్దామని చెప్పి ఇక్కడికి గ్రామస్తులందరం కూడా పెద్ద ఎత్తున వచ్చినాం. ఆయన ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్పి ఒక హామీ వస్తేనే ఇక్కడి నుంచి అందరం కూడా ఇక్కడికి వెళ్ళి బయటకు వెళ్తాం. గుడి లోడింగ్ విషయంలో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. కుందేపల్లి గ్రామానికి కూడా ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. కాంట్రాక్టర్ బినామీలను పెట్టి కాంట్రాక్ట్ వ్యక్తి మా గ్రామాన్ని దోసుకోవడం జరుగుతుంది యాష్ ప్లాంట్ ద్వారా. దయచేసి చెప్తా ఉన్నాము, మా జోలికి రావద్దు, మా గ్రామస్తుల జోలికి రావద్దు. ఏదున్నా మా గ్రామానికే చెందాలి. ఈరోజు మేము కమిషనర్ దగ్గరికి పోవడం జరిగింది, అట్లాగే జిఎం ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. చెప్తా ఉన్నాము,
మా జోలికి రావద్దు, మా యాష్ ఫండ్ మాకే ఇవ్వండి అని కోరుకుంటా ఉన్నాము. గ్రామస్తులు అందరం కూడా జేఎం గారిని కలుద్దామని ఈరోజు అందరం కూడా పెద్ద ఎత్తున వచ్చినాం జేఎం గారిని కలవడానికి. ఈ పెంచాల తిరుపతి అనే సింగరేణి ఉద్యోగి మా కట్ట మీద మేము ఏదైనా భూ నిర్వాసితులం 2000 ఎకరాల భూములు ఓటుకున్నాం. ఏ రోజు మీ కట్ట మీదకి పోయి ఏ విషయమన్నా అడుగుదామని చెప్పిపోతే లారీలు ఎక్కించి చంపుతాను బెదిరిస్తుండు. కాబట్టి ఈ పెంచాల తిరుపతి అనే వ్యక్తి 100 కోట్లు 10 సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో 100 కోట్లు సంపాదించుకున్నాడు. ఆ 100 కోట్లు సంపాదించుకొని ఈరోజు కూడా నేనే బతుకుతా, నేనే మొత్తం యాష్ ఫండ్ అంతా నేనే అని చెప్పి రౌడీలను గుండాలను పట్టుకొని యాష్ ఫండ్ అంతా తిరుగుతుండు. మేము పోయి ఏ విషయమన్నా తెలుసుకుందామని అడుగుదామనుకున్న గ్రామస్తులు ఎవరు కూడా భూనిరాశితులం 2000 ఎకరాల భూములు ఓటుకుని ఉన్నాం. మేము ఏదైనా చరిత్రలోకి ఏమైనా పోయి అడుగుదామని చెప్పన్నా కానీ మీ మీద లారీలకి చంపుతా అని చెప్పి బెదిరిస్తుండు. కాబట్టి ఏంటంటే ఇలా మీ గ్రామస్తులు అందరం కూడా కలిసి ముందుకు పోయి అందరం కూడా యాష్ ద్వారా అందరం బతకాలని చెప్పి అనుకుంటున్నాం. వేరే సహాయంలో ఆయన పెంచాల తిరుపతి అనే వ్యక్తి 100 కోట్లు సంపాదించుకొని ఎవరికో వాళ్ళకి కావాల్సిన మాజీ ఎమ్మెల్యేలకు ముడుపులు ముట్టే చెప్పి ఆయన కావాల్సినంత దోచుకొని ఈరోజు కూడా మేము అదే రీతిగా మేము తింటా నేను బతుకుతా అని చెప్పి అదే విధంగా కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలను 3-4 ముంగట పెట్టుకొని ఎన్నుకుండి బినామీగా ఎన్నుకుండి అంతా నడిపిస్తాడు. రౌడీలను గుండాలను పెట్టుకొని బినామీగా నడిపించుకుంటూ మమ్మల్ని చంపుతా బెదిరిస్తా అని చెప్పి ఈరోజు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తాడు. మాకు తగిన న్యాయం ఈరోజు జీఎం గారు ఖచ్చితంగా చేయాలి, లేకపోతే ఇక్కడి నుంచి పోయే ప్రసక్తి లేదు. మాకు ఖచ్చితంగా ఇక్కడి నుంచి పెంచాల తిరుపతి అనే వ్యక్తిని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి. చేయకుంటే మాత్రం ఇక్కడి నుంచి గదిలేదు లేదు. ఎంతవరకైనా కానీ మేము తెగించి పోరాడమే. నల్లపల్లి గ్రామస్తులు అందరం కూడా కలిసి బతకాలని చెప్పి అనుకుంటున్నాం. దీనికంటే ముందు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దోసుకొని తిన్నారు. ఇదే పెంచాల తిరుపతి మాజీ ఎమ్మెల్యేలను అడ్డు పెట్టుకొని దోసుకొని తిన్నాడు. ఆయన కావాల్సిన వాళ్ళకి ముడుపులు ముట్ట చెప్పి అన్ని చేసిండు. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ముంగడ పెట్టి 3-4 ముందట పెట్టి ఇలా మేము బతుకుతాం మీరు బతుకుతారు అని చెప్పి వాళ్ళని ముందు పెట్టి టెండర్లు మాకు పర్మిషన్ వచ్చింది, మిషన్ పర్మిషన్ వచ్చింది, మాకు వేలం ద్వారా మేము తీసుకున్నాం అని చెప్పి వాళ్ళు అన్ని లేనిపోని కట్టుకథలన్నీ చెప్పి ఈరోజు మమ్మల్ని చేసి ఇబ్బందులు పెట్టుతారు. కాబట్టి మాకు తగిన న్యాయం ఖచ్చితంగా పెంచాల తిరుపతి అనేటువంటి ట్రాన్స్ఫర్ చేసి మాకు తగిన న్యాయం చేయాలి జీఎం గారు. లేకుంటే ఎక్కడికైనా పోతాం, బలరాం నాయకు హైదరాబాద్ పోయి కూడా కలుస్తాం. ఈ విధంగా హెచ్చరిస్తున్నాం. జోగులాంబ గద్వాల జిల్లాలో గద్వాల పట్టణం నందు ఆన్లైన్ బెట్టింగ్లకు బానిస అక్రమ మార్గాన డబ్బులు సంపాదించాలని అత్యాశతో ఓ మహిళను హత్య చేసి బంగారు పుస్తెలతాడు, ఆభరణాలు, పట్టీలు, కడాలు ఎత్తుకెళ్లిన కేసులో ప్రధాన నిందితుడిని గద్వాల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి నుంచి 2,35,000, ఒక వాహనం, ఐఫోన్ స్వాధీనం చేసుకున్నారు. గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చేరెల్లి వీధిలో బలిజలక్ష్మి 55 సంవత్సరాలు హత్య కేసులో ప్రధాన నిందితుడు రామరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ టి శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. Thank you. ఆల్రెడీ లాస్ట్ ఇయర్లో గద్వాలలో కూడా అతని మీద ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు కూడా ఇప్పుడు ట్రయల్లో ఉంది. సో బెట్టింగ్కి అలవాటు పడ్డాడు. బెట్టింగ్కి అలవాటు పడి ఆ అమౌంట్లు సర్దుబాటు కాక ఈమె దగ్గర నుంచి వడ్డీకి డబ్బులు అందకపోవటం వల్ల ఆ డబ్బుల్ని మీట్ అవటం కోసమే ఆమెను చంపి ఆ బంగారం పుస్తెలతాడు తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఆ కేసు కూడా ట్రయల్లో ఉంది. థ్యాంక్ యూ. ఫుటేజెస్ అదేవిధంగా ఆమెతో ఎవరెవరైతే డబ్బులు తీసుకున్నారో అందరి రికార్డ్స్ అన్నీ కూడా వెరిఫై చేసి పక్కాగా ఎవరు చేశారనేటటువంటిది ఐడెంటిఫై చేసి డిటెక్ట్ చేసినటువంటి గద్వాల్ సర్కిల్ టీం మొత్తాన్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తాం. ఈనాడు రిజిస్టర్ అయినటువంటి 194 BNSS సస్పీషియస్ డెత్ని మర్డర్ కేసు కింద ఆర్డర్ చేసి నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నెల 2వ తేదీన గద్వాల్ టౌన్లో లక్ష్మి అనేటటువంటి మహిళ తన ఇంట్లో
చనిపోయి ఉండటం జరిగింది. అప్పుడు చనిపోవటానికి గల కారణాలు కానీ లేకపోతే ఎవరు మర్డర్ చేశారనేది ఐడియా లేకపోవటం, అసలు ఎలా చనిపోయింది అనేది కూడా అవగాహన లేకపోవటం వల్ల అప్పుడు 194 BNSS సస్పిషియస్ డెత్ కింద కట్టడం జరిగింది. ఆ తర్వాత పోస్ట్ మార్టంలో తర్వాత డాక్టర్ గారి దగ్గర నుంచి షార్ట్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత దాన్ని మర్డర్ కేసుగా ఆల్టర్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు, అదేవిధంగా గద్వాల్ టౌన్ సిఏ, మిగతా ఎస్ఐస్తో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ టీమ్స్ అన్నీ కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాత రామిరెడ్డి అనేటటువంటి వ్యక్తి ఈమె దగ్గర ఉన్నటువంటి మెడలో ఉన్నటువంటి బంగారు తాడుని కాజేయాలనేటటువంటి ఉద్దేశంతో ఆమెను మర్డర్ చేసినట్టు తెలిసింది మనకి. వివరాల్లోకి వెళ్తే ఈ రామిరెడ్డి అనేటటువంటి వ్యక్తి ఆన్లైన్లో బెట్టింగ్స్కి వీటికి అలవాటు పడి లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఒక 20-25 lakhs దాకా పోగొట్టుకోవడం జరిగింది. ఈ మృతురాలు ఎవరైతే ఉన్నారో లక్ష్మి, ఈమె వడ్డీ బిజినెస్ చేస్తూ ఉంటుంది. అవసరం ఉన్నటువంటి వాళ్ళకి అమౌంట్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి రోజువారీ వడ్డీ కలెక్ట్ చేయడం ఇట్లా జరుగుతుంది. సో ఈ అక్యూజ్డ్ ఆమెను కూడా ఒక 2 lakhs to 3 lakhs వరకు అడగటం జరిగింది. ఆమె దానికి నిరాకరించడంతో ఆ రోజు కూడా 2వ తారీఖు కూడా ఆమెను అడగటానికి వెళ్ళాడు. ఆమె నిరాకరించినప్పుడు ఆమెని తోయటం జరిగింది. తోసిన తర్వాత ఆమె కింద పడినప్పుడు వెంటనే స్ట్రాంగులేషన్ చేసి చంపడం జరిగింది. చంపిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ మెడలో ఉన్నటువంటి పుస్తల తాడుని తీసుకొని అతను ఫ్యామిలీతో సహా శంషాబాద్ ఏరియాకి వెళ్ళి అక్కడ అతనికి సంబంధించినటువంటి ఫ్రెండ్కి గోల్డ్ షాప్ ఉండటంతో ఆ గోల్డ్ షాప్లో ఇది వాళ్ళ మిస్సెస్ నాయనమ్మకు సంబంధించిన పాత గొలుసు అని చెప్పి దాన్ని మొత్తం కరిగించి ఒక 4,60,000 దాకా తీసుకోవడం జరిగింది. ఈ 4,60,000ని కొంత వాళ్ళ మిస్సెస్కి సంబంధించిన గోల్డ్ తాకట్టు పెట్టిన దాన్ని విడిపించడం, కొంత వాళ్ళ మిస్సెస్కి కొంత బంగారం పర్చేజ్ చేయడం, కొంత ఫ్రెండ్స్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ రిమైనింగ్ అమౌంట్ 2,33,500ని సీజ్ చేయడం జరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో బాంబు పేలుళ్ల నేపథ్యంలో రామగుండం కమిషనరేట్ పరిధిలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. స్థానిక రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, ప్రభుత్వ ఆసుపత్రి, ఓల్డ్ అశోక్ సెంటర్ వంటి జనసమూహాలున్న చోట సిబ్బంది బాంబు స్క్వాడ్తో సోదాలు నిర్వహిస్తున్నారు. సిపి అంబర్ కిషోర్ ఆదేశాల మేరకు ఏసీపీ రమేష్ నాయకత్వంలో ఈ తనిఖీలు చేపడుతున్నారు. ప్రజల రక్షణ కోసం ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని, అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఏసీపీ సూచించారు. ఏవైనా అనుమానాలు లేదా అనిశ్చిత పరిస్థితులు ఉంటే 100కు డయల్ లేదా స్థానిక పోలీసులకు తక్షణమే తెలియజేయాలన్నారు. దేశ రాజధానిలో జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకొని రామగుండం సిపి గారు శ్రీ అంబర్ కిషోర్ గారి ఉత్తర్వుల మేరకు, ఆదేశాల మేరకు మేము ఈ రామగుండం గోదావరి కని పరిసర ప్రాంతాల లోపల చాలా ముఖ్యమైన ప్రదేశాలు ఏవైనా రైల్వే స్టేషన్ కానీ, బస్ స్టాండ్ కానీ, మరే ఇతర అన్ని ప్రాంతాల లోపల విస్తృతమైన తనిఖీలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు వాళ్ళ లోపల భద్రత కల్పించడానికి సిపి గారి ఉత్తర్వుల మేరకు అన్ని చోట్ల తనిఖీలు చేస్తాము. ఈ తనిఖీలలో భాగంగా
డాగ్ స్క్వాడ్ తోటి, తర్వాత బీడీ టీములతోటి చాలా సున్నితమైన ప్రదేశాలు కానీ ఇంపార్టెంట్ ప్రదేశాలు కానీ అన్ని చోట్ల టీములను పెట్టి తనిఖీలు చేస్తారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏమిటంటే, మనం చాలా సురక్షితమైన ప్రాంతము, వాళ్ళు ఏ రకమైన ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. అదేవిధంగా వారికి ఏ రకమైనటువంటి అనుమానాస్పదమైన వస్తువులు కానీ, కార్లు కానీ, లేకుండా ఏ రకమైనటువంటి అనుమానాస్పద వ్యక్తి కానీ కనపడ్డట్టయితే వెంటనే మాకు తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాం. 100కు డయల్ చేయొచ్చు, లేకుండా సంబంధిత ఎస్హెచ్ఓలు కానీ మాకు కానీ ఎవరికైనా కాల్ చేస్తే వెంటనే స్పందిస్తాం. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలో గత 4 రోజుల నుండి మద్యం దొరకక మద్యం ప్రియులు వైన్స్లలో ఇలాంటి స్టాక్ మెయింటైన్ చేయకపోవడం పట్ల మద్యం ప్రియులు వెలువెల్లాడుతున్నారు. అదేవిధంగా పక్కన ఉన్న గ్రామాల్లోకి బెల్ట్ షాప్లోకి వెళ్తే ఒక్క బీరుపై 60 రూపాయలు అధికంగా తీసుకుంటున్నారని మద్యం ప్రియులు వాపోతున్నారు. దీనిని వెంటనే ఎక్సైజ్ సిబ్బంది మద్య ప్రియులకు మద్యాన్ని అందించే విధంగా చూడాలని సందర్భంగా తెలిపారు. వరంగల్లో గురు షోటోకాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే టోర్నమెంట్లో గోదావరికి చెందిన డ్రాగన్ ఫోర్ట్ షోటోకాన్ కరాటే క్లబ్ విద్యార్థులు పాల్గొని పలు పథకాలు సాధించినట్టు క్లబ్ వ్యవస్థాపకుడు కరాటే మాస్టర్ పసుపునుటి చందు తెలిపారు. సీనియర్ బాల్ రెడ్ బ్రౌన్ బెల్ట్ స్పరింగ్ కాటా విభాగంలో టింగు జయసాయి చరణ్ బంగారు పథకం గెలుపొందారు. అలాగే జూనియర్, సబ్ జూనియర్ కాటా స్ప్రింగ్ విభాగాల్లో పసునుటి రియాన్స్, అయాన్ టింగు, సాయి వైష్ణవి, వాసికర్, గాదల్రా, సహస్ర భవానీ స్పందన తదితరులు కాంస్య పథకాలు సాధించారు. सुधीरा इसके साथ मजा आएगा. अरे वाह चरण बबलू बेटा हिलाल फाइनल बोर्ड. अरे वाह रुको 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 नहीं जाना. वेरी गुड. Come on, Jaran. Again. Standing, standing. Moving hook. संस्कृत डिपेंड करो.
ఎంపీపీఎస్ గంగానగర్ ఉర్దూ మీడియం గోదావరికని పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు నిఖిత్ ఫాతిమా అధ్యక్షతన ఘనంగా ప్రపంచ ఉర్సు దినోత్సవం మరియు జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి జింక మల్లేశం, ప్రతి ఆహ్వానితులుగా సీనియర్ పాత్రికేయులు వారుపల్లి రాజలింగం హాజరయ్యారు. పూర్వ ప్రాథమిక పాఠశాలను పరేడ్ బ్యాండ్లను ప్రారంభించారు. ఆధారకాలు దాని ఉపయోగం నిర్ణయిస్తుంది. ఇష్టం లేని చదువు కష్టం, చదువు లేని బ్రతుకు నష్టం. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। वालेकुम अस्सलाम गंगानगर वर्ल्ड उर्दू डे और नेशनल उर्दू डे इनॉग्रेशन है। और क्या है अपना जो आप लोग के लिए जो बैंड लाया गया परेड के लिए, उसके इनॉग्रेशन के लिए और जिनका मल्ले सर, उनका तालियों से आप लोग మన మేడం గారు నిఖిత్ ఫాతిమా గారికి ఈ పాఠశాలకు సంబంధించిన సౌకర్యాలు కల్పించడంలో మన చైర్మన్ గారు సద్దాం హుస్సేన్ గారికి, అలాగే ఇక్కడ వచ్చిన పోషకులు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. విత్ అనే సాంస్కృతిక ధాతువు నుండి వచ్చింది విద్య. విద్య నేర్చుకునేవారు విద్యార్థి, విద్యను బోధించేవారు ఉపాధ్యాయులు. విద్యార్థి ఒక తెల్లటి కాగితంతో సమానం. తెల్లని కాగితం లాంటి మనస్తత్వాన్ని మీ తల్లిదండ్రులు తీసుకొచ్చి ఉపాధ్యాయులకు అందిస్తే ఆ తెల్లటి కాగితాన్ని ఎలా తీర్చిదిద్దాలి అందంగా రాసి దానిపైన మంచి మ్యాటర్ రాస్తే మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అదే తెల్లటి కాగితం పైన పిచ్చి పిచ్చి గీతలు గీస్తే మీ మైండ్ కూడా, మీ మైండ్ సెట్ కూడా అలాగనే తయారవుతుంది. అలాగే అదే తెల్లటి కాగితాన్ని నలిసి బయట వారేస్తే మీరు కూడా చదువులో డల్ అయిపోయి సమాజంలో అక్కర్లేని వాళ్ళు తయారైపోతూ ఉంటారు. అంత నేర్పరులు మన ఉపాధ్యాయులు. అందుకే చిన్నారా, మీరు ఉపాధ్యాయులు చెప్పేటువంటి యొక్క ప్రతి మాటను, చదువును చాలా చక్కగా నేర్చుకొని ఇంటికాడ దాన్ని అభ్యసించి, మీకేమో డౌట్స్ ఉంటే ఇంట్లో మీ తల్లిదండ్రులకు తెలుసుకొని, లేదా మళ్ళీ స్కూల్కి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులను తెలుసుకొని, మేడం గారిని తెలుసుకొని దాన్ని ఆ సమస్యలు నివృత్తి తీసుకోవాలి తప్ప వదిలిపెట్టకూడదు. అందుకే నేటి బాలలే రేపటి భారత పౌరులు. ఇప్పుడు సాయి జనశాచానాలు తర్వాత అక్కడ ఉండే మేధావుల గురించి కూడా చెప్పారు, స్కిట్ ప్లే చేసిండు. దీని వెనుక ఎవరే కాస్త ఉన్నది? ఇది ఎవరు నేర్పింది మీకు? టీచర్స్ నేర్పించారు. సో అలాంటి అభివృద్ధి తీర్చిదిద్దాలి. అట్లాగే వచ్చిన పోషక మహర్షులకు కూడా నాకు చిన్న విజ్ఞప్తి, మీరు పిల్లల్ని బయట తిరగనీయడము, బయట ఎందుకులే అటు ఏదో వదిలిపెడతామన్నది మాత్రం దయచేసి అనుకోకండి. ప్రతి విద్యార్థి, ప్రతి ఇంట్లో ఉన్న కుటుంబంలో చిన్న పిల్లలందరూ కూడా తప్పకుండా చదువుకు పంపించాలి.
చదువు నేర్చుకుంటే దాని విలువ ఏందనేది మాకు తెలుస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తా, మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్ రాసింది, చాలా పెద్దది, మీకు తర్వాత తెలుస్తుంది దాని విలువ. వాళ్ళ అమ్మ నాన్న ఒక స్వీపరు, కాకపోతే అతను ఆటో డ్రైవరు, వాళ్ళు ఇష్టంతో వాళ్ళ బిడ్డను కష్టపడి చదివిస్తే గ్రూప్ 2లో వాళ్ళు డిఎస్పీ లైన్లు, జాయింట్ కలెక్టర్ లైన్లు, ఉన్నత స్థాయికి ఎదిగిండ్రు. నిన్నటిదాకా వాళ్ళ విలువ లేదు. ఇప్పుడు వాళ్ళు ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత చేరిన తర్వాత వాళ్ళకు గ్రీన్ పెన్ చేతికి వస్తుంది, అటెండర్ దగ్గర ఉంటారు, వాళ్ళు ప్రత్యేకమైన ఆఫీస్ ఉన్నది. తర్వాత వాళ్ళు చెప్పిందే వేదం అక్కడ. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్. చదువు అంతా నింపి ఉంటుంది. ఉద్యోగం రాకముందు యువర్ జీరో, ఉద్యోగం వచ్చింది వాళ్ళ హీరో ఆఫ్ ది సొసైటీ. చిన్నారా అమ్మాయిలు సారథ్యమాసే బ్యాచ్, మంచిగా చదువు నేర్చుకోవాలి, ఇష్టంతో చదవాలి, కష్టంతో కాదు. వాటి మీరు అందరూ చదువుకొని ఈ పాఠశాలకు ఈ మేడం గారికి ఒక మంచి స్థాయి తీసుకురావాలని మనసారి మిమ్మల్ని ఆశీర్వదిస్తూ నా తరఫున నేను ఒక జర్నలిస్టుగా నేను కూడా మీకు అపారకాంక్ష శిస్తారోపించిన కేజీ నుండి పీజీ వరకు చెప్పినాను క్లాసులు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఒకటో సెట్ క్లాసులో పీజీ వరకు చెప్తున్నాను, అందరూ చెప్తున్నాను. సో మీరు కూడా స్థాయికి ఎదగాలి, మంచి పేరు తీసుకురావాలి. మీకు విద్యార్థులని చెప్పేటువంటి ఉపాధ్యాయులకు మంచి భవిష్యత్తు, వాళ్ళకి మంచి పేరు తీసుకురావాలి. మీరు చదువుకున్న స్కూల్కి మంచి పేరు తీసుకురావాలి. ప్రధానంగా నిజం కాదు, ఈ మధ్యలో అండ్ ప్రీ ప్రైమరీ టీచర్, తర్వాత పేరెంట్స్ అందరికి కూడా నమస్కారం. ఈరోజు మనకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈరోజు మన భారతదేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేసినటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి బర్త్డే సందర్భంగా గంగానగర్ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రీ ప్రైమరీ క్లాసెస్ కూడా మరి ఈ పాఠశాలలో ప్రారంభించడం జరిగింది. మరి చాలా మన రామగుండం మండలంలో ఏ మండలంలో రాని విధంగా మన రామగుండం మండలంలో చాలా స్కూళ్ళలో ప్రీ ప్రైమరీ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి పూర్తి స్థాయిలో ప్రీ ప్రైమరీ టీచర్స్, తర్వాత ఆయాల నియామకం కూడా జరిగింది. మరి త్వరలోనే మనకు ప్రతి ప్రీ ప్రైమరీ పాఠశాల ఉన్నటువంటి పాఠశాలకు కలెక్టర్ గారు ఈ ప్లే మెథడ్లో పిల్లలకు టీచ్ చేయడానికి దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా ప్రతి ప్రీ ప్రైమరీ స్కూల్లో ఎక్కడైతే యూకేజీ స్టార్ట్ చేసి ప్రీ ప్రైమరీ టీచర్స్ని ఆయాన్ని ఎక్కడైతే ఇచ్చాడో అక్కడ కలెక్టర్ గారు ఫండ్లు ఇచ్చి మన పిల్లలకు ఆడుకోవడానికి, వాళ్ళు ఆడుతూ పాడుతూ చదువుకోవడానికి మెటీరియల్ అంతా కూడా సప్లై త్వరలోనే చేయబోతా ఉన్నారు. మరి రానున్న కాలంలో మన రాష్ట్ర వ్యాప్తంగా చాలా స్కూళ్ళలో ప్రీ ప్రైమరీ క్లాసెస్లు నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ కాబోతున్నాయి. మరి మనకు వచ్చినటువంటి ఇట్లాంటి అవకాశాన్ని మనం పిల్లలు యూకేజీలో పిల్లలను మనం బాగా వారికి ఎడ్యుకేషన్ ఇచ్చినట్టయితే మరి వాళ్ళు ఫస్ట్ క్లాస్లోకి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి టీచర్లకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా వాళ్లకు ఎడ్యుకేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మంచి ఫౌండేషన్ కలెక్టర్ గారు మొన్న మాకు మీటింగ్లో కూడా చెప్పింది అదే, మంచి హై క్వాలిఫైడ్ టీచర్స్ వచ్చింది. ప్రీ ప్రైమరీ టీచర్స్ అందరూ కూడా డిగ్రీలు పీజీలు చేసినటువంటి వాళ్ళు రావడం జరిగింది. మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అయినప్పటికీ వాళ్ళు బాగా చదివి ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క సర్వీసెస్, వాళ్ళ యొక్క సేవలను మనం సద్వినియోగం చేసుకున్నట్టయితే పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ వస్తుంది. అదేవిధంగా ప్రైమరీ స్థాయికి వచ్చినప్పుడు పిల్లలందరూ కూడా బాగా చదవగలుగుతారు. చదవడము, రాయడము, అదేవిధంగా చతుర్విధ ప్రక్రియలు మ్యాథమెటిక్స్లో అవన్నీ కూడా చిన్నప్పటి నుండే వాళ్ళకు వచ్చినట్టయితే బేసిక్ ఫౌండేషన్ అనేది బాగా పడ్డట్టయితే వాళ్ళు మంచి
ఎడ్యుకేషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. గన్ని ప్రమాదానికి గురైన ఓ కార్మికుడు పూర్తిగా కోలుకోకముందే మెడికల్ అధికారులు ఫిట్ ఫర్ అండర్ గ్రౌండ్ అని సూచించడాన్ని ఖండిస్తూ హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం జీడీకే2 ఇంక్లైన్పై ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. గనిలో కేబుల్ బాయ్గా పనిచేస్తున్న సంపత్ కుమార్ గత సంవత్సరం జూలై మాసంలో గని ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో నడుము కాళ్ళకు తీవ్ర గాయాలయ్యాయి. హాస్పిటల్లో చికిత్స పొందుతున్నప్పుడు సిఎండి సంపత్ కుమార్ను పరామర్శించి కోలుకున్నాక సర్వీస్ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇంజనీర్ లేదా కాంపిటెంట్ పర్సన్ యొక్క పర్యవేక్షణలో యంత్రాలు మరియు ప్లాన్లపై ఎటువంటి పని చేపట్టాలి. పై అధికారుల ఆదేశాలకు లోబడి పనిచేయాలి. పై అధికారి అనుమతి లేకుండా తన పనిని నిర్వహించడానికి మరొక వ్యక్తిని నియమించుకోండి. అనుమతి లేకుండా అధికారి అనుమతి లేకుండా తన షిఫ్ట్ సమయంలో తనకు నియమించబడిన పనిని మాత్రమే చేయవలెను. ఆరోగ్యం బాగాలేకున్నా ఆరోగ్యం బాగాలేకున్నా ఫిట్ చేసిన డాక్టర్ను ఆరోగ్యం బాగాలేకున్నా ఫిట్ చేసిన డాక్టర్ను ఆరోగ్యం బాగాలేకున్నా ఫిట్ చేసిన డాక్టర్ను ప్రమాదానికి కారకుడైన అండర్ మేనేజర్ను ప్రమాదానికి కారకుడైన అండర్ మేనేజర్ను ప్రమాదానికి కారకుడైన అండర్ మేనేజర్ను రెగ్యులేషన్లో నిర్దేశించిన విధంగా ఏం చేసిండు? ఆ రోజు బిల్లు పెట్టుకున్నారు, రెస్టారెంట్ బిల్లు. బాబా అందరూ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళిపోండి. ఈ డ్రామాలద్దు అసలు రిపేర్ అయిన వాళ్ళకి పెట్టుకుంటాను. ఇంకా అందరూ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళండి. ఇంకా ఎందుకు పెట్టుకుంటారు? అందరూ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళండి అని చెప్తున్నా. కట్టబడతావా? కట్టబట్టి కొడతావా? కట్టబట్టి కొడతావా? ఆ రోజు వచ్చి రిప్రజెంటేషన్ ఈ రూమ్ కి రాంబాయి ప్రజల దగ్గర రావాలి. నీ రూమ్ లోనే యాక్షన్ చేస్తావా? నీ రూమ్ లోనే యాక్షన్ చేస్తావా? మీకు చెప్తున్నా మీరందరూ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళండి. అందరూ వెళ్తారు. ఈయనకి న్యాయం చేయండి పోతారు. ఈయనకి న్యాయం చేస్తామని చెప్పి అది నా రూమ్కి వచ్చి మాట్లాడండి. నీ రూమ్ కాదు ప్రజల సీఎన్ఎండి దగ్గరికి వస్తాను. సీఎన్ఎండి పెద్దోని కదా ఇక్కడ సమస్య. సీఎన్ఎండి కంటే పెద్దోని సీఎన్ఎండి కార్మికుల దగ్గర నిన్న ఒక కార్మికుని ఇంటి దగ్గర పోయి పాప బాగున్నావా, నీ కొడుకు బాగున్నారా చెప్తున్నా. గవర్నమెంట్ అందరూ డిస్ట్రిబ్యూషన్ చేయించండి. అందరూ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళండి. మీరు వచ్చి నా రూమ్ వచ్చి మాట్లాడండి. మీ రూమ్ కు రాము, ఇక్కడనే మీ రూమ్ కు రాము. రిప్రజెంటేషన్ ఇస్తాను. ఇప్పుడు పంపండి, తీసుకోండి. ఈయన దవాఖానకు పంపండి. దీంట్లో ఏం రాసిందో చూసి అదే కాదు. ఇది మేము అప్పీల్ ఈయనకు ఫిట్ ఫర్ అండర్ గ్రౌండ్ ఇచ్చాడు. ఈ అండర్ గ్రౌండ్ యాక్సిడెంట్ ఇది. రూమర్స్ ఎందుకు మన అవజాగిరా? రూమర్స్ అంటే లంచ కొడుకు రాసేది రూమర్స్ కాదు. ఈయనకు సిగ్నేచర్ లో పెట్టాలి, సర్వీస్ ఇవ్వాలి. వర్క్మెన్ ఈయన వచ్చి నీకు కలవడం పోయి యూనియన్ వస్తుంది. యూనియన్ ఎలక్షన్ మేము వచ్చి చెప్పాం. ఇంకోటి వినండి, దీని కింద వర్క్మెన్ కంపల్సరీ కూడా రాయాలి. ఇంటర్నల్
ఉన్నది వర్క్మెన్స్ యాక్ట్ ప్రకారం మీరు వెళ్తున్నారు ఏముంటది ఇంటర్నల్ డ్యామేజెస్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఏంటిదంటే ఆయనకు 7/2024 నాడు యాక్సిడెంట్ అయింది. రూఫ్ ఫాల్ అయింది, బండ కింద చిక్కిండ్రు, పట్టుకొని గుంజిండ్రు, కాలు ఎరిగింది, నడుము ఎరిగింది. దవాఖానలో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. సిఎన్ఎండి మన సిఎన్ఎండి గారు బలరాం నాయక్ గారు కూడా దవాఖానకు పోయినరు, పోయి చూసిండ్రు. చూసి ఆయన డైలాగ్ కొట్టిండ్రు, మీ ముగ్గురిని కూడా నేను సర్ఫేజ్ లో పెడతా, సర్ఫేజ్ లెటర్ ఇస్తా అన్నాడు. సిఎన్ఎండి మాటలు బేఖాతరు చేస్తున్న కిరణ్ రాజ్, డాక్టర్ కిరణ్ రాజ్ అండ్ ఇక్కడ ఉన్న ఆఫీసర్లందరూ దొంగ నాటకాలు ఆడతాను. సిఎన్ఎండి గారు మీ మాటకు విలువలేదా? విలువలేకపోతే ఇక మీరు ఎందుకుంటారు? మీరే రాజీనామా చేసిపోండి. మీ మాట వినకుండా అండర్ గ్రౌండ్ ఇంత గాయం జరిగింది, దెబ్బ జరిగింది. ఇంకో విషయం, ఆ డాక్టర్లందరూ మీ మీద నూకేస్తారు. ఆ డాక్టర్లకు తెలివి లేదా? తెలివి లేని డాక్టర్లు మీరు ఎందుకు పెట్టిండ్రు? చట్టాలు చదవని డాక్టర్లను మీరు ఎందుకు పెట్టిండ్రు? యాక్సిడెంట్ అయితే వర్క్ మెన్ కంపెన్సేషన్ ఎలిజిబిలిటీ ఉంటుంది. వర్క్ మెన్ కంపెన్సేషన్ ఇంటర్నల్ లాసెస్ కు కూడా ఉంటుంది. ఎక్స్టర్నల్ లాస్ అయింది, ఇంటర్నల్ లాస్ అయింది. కంపెన్సేషన్ రాయలేదు, ఏమి చేయలేదు. అండర్ గ్రౌండ్ ఆ బాయ్ మా అత్తగారిది కట్నంలో ఇచ్చింది, నీకు 2 నెలలు సర్ఫేజ్ లో పెడతాం అని బోకస్ డైలాగులు కొడితే ఇక్కడ మేనేజర్ అక్కడ రాని మేనేజర్ ఇక్కడ డ్రామాలు చేసుకుంటా నా ఆఫీస్కు రండి, నీ ఆఫీస్కు రండి అంటే రిటైర్డ్ అవ్వడానికి లేకుంటే పట్టుకపోయి అక్కడ కట్టేస్తాము. అంతకుముందు ఓసీపీ3లో గేట్లకు తాళాలు వేసి కట్టేసినాం, అట్లా కట్టేస్తాము. కానీ మీ ఆఫీసర్లను కంట్రోల్ పెట్టుకోండి, సిస్టమేటిక్ గా నడపమనండి. ఈయన కేబుల్ బాయ్ తోటి సపోర్ట్ మెన్ గా ఇట్లా పనిచేసిన ఫస్ట్ పాయింట్. ఆ అండర్ మేనేజర్ ఎవరు? అండర్ మేనేజర్ స్లైడ్ గా ట్రాన్స్ఫర్ చేసి లెవెనకు చేతులు ముడుచుకుంటారు. ఆయనకు సస్పెండ్ చేయాలి. ప్రమాదాల కారణాలు అన్ని కూడా ట్రైనింగ్ లేకుండా ఏమి లేకుండా అండర్ గ్రౌండ్ లో పనిచేస్తున్న అండర్ మేనేజర్ల మీద చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. 25-30 సంవత్సరాల పొల్లగాడు నడుమెరిగి భార్య పిల్లలకు అక్కర రాకుండా అవుతాడు. ఇంతకంటే దారుణం ఎక్కడ ఉందా? ఎందుకు మీరు యాక్షన్ తీసుకుంటలేరు? ఇవాళ ఇది మీకే సూటికి అడుగుతాం. సిఎన్ఎండి గారు, మీరు దవాఖానకు పోయి చెప్పిన మాటలు ఏమైనాయి? ఇవాళ అండర్ గ్రౌండ్ లో దిగువని ఎట్లా అన్నారు? దీని మీద సీరియస్ వాళ్ళపైన చర్యలు తీసుకోండి. ఈయనకు మళ్ళీ సిక్ లిస్ట్ లో పెట్టి క్యూర్ అయిన తర్వాత మళ్ళీ నా కార్మికుడు ఎట్లయితే రన్నింగ్ చేసి కట్టలేకుండా ఉరికిండో అట్లా ఉరికే విధంగా చేయండి. దాని తర్వాత సర్ఫేజ్ లో ఇవ్వండి అని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది. నా పేరు టి సంపత్. నాకు 27/7/2024 యాక్సిడెంట్ అండర్ గ్రౌండ్ రూఫ్ ఫాల్ అయ్యి యాక్సిడెంట్ అయింది. అప్పటి నుంచి అన్ఫిట్లోనే ఉన్నా. దానివల్ల దెబ్బ సిక్ లిస్ట్లో ఉన్నా. నడుము ఫ్రాక్చర్ అయింది, కాలు 2 బొక్కలు ఇరిగినాయి, మోకాలకు మెనిస్కస్ డ్యామేజ్ అయింది, ఆపరేషన్ చేసేది మోకాలు కూడా. ఇప్పుడు మొన్న హాస్పిటల్కి వెళ్తే ఫిట్ ఫర్ డ్యూటీ 2 నెలలు సర్ఫేస్ రాసి పంపినారు. నాకు ఇప్పుడు మనం నిల్చున్నంత సేపట్లో బ్యాక్ పెయిన్ వస్తుంది, మోకాలు వస్తుంది ఆల్రెడీ. నడవస్తలే సరిగా. ఇట్లాంటి సిచ్యువేషన్లో నేను అండర్ గ్రౌండ్ కానీ ఎట్లా చేయగలుగుతా? దయచేసి ఆలోచించాలి సార్. ఇటీవల సోలార్ ప్లాంట్ పక్కన వాటర్ స్టోరేజ్ కోసం చిన్న చెరువు నిర్మించే పనుల సమయంలో పురాతన అమ్మవారి విగ్రహం బయటపడిన విషయం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న హిందూ వాహిని కార్యకర్తలు రామగుండం బీజేపీ ఇన్ఛార్జికి సమాచారం అందించడంతో వారు హిందూ వాహిని ఆధ్వర్యంలో నిన్నటి రోజున పూజా కార్యక్రమాలు నిర్వహించి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఎన్టీపీసీ యాజమాన్యం మరియు సంబంధిత కాంట్రాక్టర్ హిందూ మనోభావాలను పక్కన పెట్టి చట్టవిరుద్ధంగా జిల్లా కలెక్టర్, రెవెన్యూ లేదా పోలీస్ అధికారులకు తెలియజేయకుండానే అక్రమంగా విగ్రహాన్ని తరలించడం జరిగింది. ఈ చర్యపై తీవ్రంగా స్పందించిన బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి హిందూ మనోభావాలు, విశ్వాసాలను గౌరవించి అమ్మవారి భవ్య మందిరాన్ని అదే ప్రదేశంలో నిర్మించాలని ఎన్టీపీసీ వారిని డిమాండ్ చేశారు. 100% ఇంప్రూవ్ చేస్తారు. నందకిషోర్ ఉండే ఏం చేయము, అది కూడా బయటకు వస్తుంది. మీరు ఎక్కడ విగ్రహాలు వెళ్ళినా కనీసం సరే ఓకే సమాధానం చెప్పకూడదు. రెవెన్యూ డిపార్ట్మెంట్కో పోలీస్ డిపార్ట్మెంట్ కన్నా చెప్పాలి కదా. రేపు ఎవడన్నా విగ్రహం బల కొట్టిపోతాడు, దాని రెస్పాన్సిబిలిటీ ఎవడు? మేము రోడ్డు మీద కూర్చొని రులు చేయాలి పెరిగిపోకోలు లెక్క. మీరేమో విగ్రహాలు తవ్వినా కాడ వెళ్ళి రోడ్డు మీద వడంగిపోతారు. మరి ఇప్పుడు అది రోడే, అది 100% రోడే. అది రోడ్డు మీదనే పెట్టిర్రు. నిన్న ఎవరు పెట్టిరు? పడేసిర్రు మీరు. తర్వాత మేము నిలబెట్టినాం. అదేదో ముందే వాళ్ళని తీసుకుపోమనొచ్చు కదా. అట్లా కాదు, నేను అడిగి లేదు, నాకు క్వశ్చన్కి ఆన్సర్ కావాలి.
గుడి ఎడగట్టిన గుడి మేము హ్యాపీ. విషయం ఏంటంటే ఇక్కడ విగ్రహం దొరికింది. మీరు అదేదో పోలీసులకు రెవెన్యూ వాళ్ళకు ఎవరికొకరు సమాచారం అవునన్నా అవును. మీ పరిధిలో ఒక పురాతనమైన వస్తువు వెళ్ళినప్పుడు ఆర్కియాలజీ వాళ్ళకి చెప్పాలి, రెవెన్యూ వాళ్ళకి చెప్పాలి, పోలీసు వాళ్ళకి చెప్పాలి. తర్వాత నువ్వు ఎవరిని చెప్పకు. ఈ ముగ్గురికి నువ్వు ఎందుకు చెప్తావు అంటున్నా నేను. ఎందుకు చెప్తలేరు? దొంగలకి మీరు ఎందుకు చెప్తలేరు? మీరు ఏం చేద్దాం అనుకుంటారు? విగ్రహాలను మాయం చేస్తారు. అంతకుముందు హనుమాన్ టెంపుల్ విగ్రహం కూడా 10-20 ఏళ్ళ కింద అదే పరిస్థితి. లొల్లి చేస్తే అడగట్టిరు టౌన్షిప్ లో లొల్లి చేస్తే. నాకేం లొల్లి పెట్టుకునే సంబరం లేదు. మేము భూ నిర్వాసితులమే. మా 80-90 ఎకరాలు పోయిందన్న. మేము ఇక్కడ పుట్టినే పెరిగినాం. చాలా పిల్లలే కాదు, మేము కూడా భూ నిర్వాసితులమే. మా 90 ఎకరాలు పోయింది. నేను ఒక భూ నిర్వాసి నువ్వు అడుగుతాను, నేను క్వశ్చన్ అడుగుతాను. మా ఊర్లలో విగ్రహాలు మీరు ఎట్లా మాయం చేస్తారు? పిలిపిరి మీరు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అనే పట్టించుకుంటున్నారు. మీరు ఇక మమ్మల్ని ఏం పట్టించుకుంటారు? మీరు ప్రభుత్వానికే సమాచారం ఇస్తారు కదా. విగ్రహం ఎక్కడ వెళ్ళింది ఏమంటాడో తీసుకొచ్చి పడేసి అంటారు. ఎట్లా ఎవరు తీసుకొచ్చారు? आप लोग कल किधर गए? लीगल का मामला। एक मिनट आप लोग सुनिए। उधर मूर्ति है, उधर कोई नहीं है। उधर तो क्या कुछ गलीज हुआ तो क्या होता? इसीलिए हम लोग उधर जाके उसको शुद्धि करके संप्रोक्षण पूजा करके उधर ही बिठा के आए हम लोग। हाँ ठीक है, उसके नहीं लीगल एक्शन ले लो आप लोग। हम लोग उसमें पूछा ना, लीगली एक्शन ले लो, हम लोग रेडी। ठीक है कंप्लेंट दे दिया ना। राइट, हम लोग क्या करना है? हम लोग सारा नहीं చెప్పు మంచిగా చెప్పు. ఇప్పుడే టూరిజం కల్చర్ మినిస్టర్తో మాట్లాడినా, ఆయన బిజీ ఉన్నాడు. సెక్రటరీకి ఫోన్ ఇస్తే మాట్లాడినా. సేమ్ రాముని విగ్రహం కావాలి మాకు, సేమ్ అమ్మవారి విగ్రహం కావాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలి. అది ఎవరికి దొరికింది, కోడినప్పుడు ఎప్పుడు దొరికింది, అది నెల అయిందా, ఏళ్ళు అయిందా, మీరు నిర్లక్ష్యంగా ఎందుకు పడేసి దాని డీటెయిల్స్ మొత్తం కావాలి. తెలుసని అన్నారు, మీ వాళ్ళు చెప్పిన డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి. ఆల్రెడీ మాకు తెలుసు, అది ఎవడో ఒకటి తీసుకుపోతాడని సపరేట్ ఎక్కుకున్నామని చెప్పారు మీ వాళ్ళే నిన్న. అర్థమైందా? అది దొరికి చాలా రోజులు అయింది. మీరు ఇట్లా వచ్చి ఇట్లా చేస్తారని చెప్పి ఒక ఉద్దేశంతో మీరు ఎవరికి చెప్పలేదు అన్నారు. మీ దగ్గర ఎక్కడైతే చాలా మంది అడిగినాం, మా దగ్గర కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. మీరు తప్పు చేసి మేము చేయలే. మీరు అందుకు మమ్మల్ని అడగకుండా ఎట్లా వేరు అంటారు కదా. మేము పోయినాం, మా తప్పు అయితే మీరు కంప్లైంట్ చేయరు, లీగల్ యాక్షన్ తీసుకోరు. మేము కాదని అంటలేము, చలో దానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు చేసిన తప్పు కూడా మీరు సమాధానం చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ఆ రాముని విగ్రహం ఏమైంది, ఈ విగ్రహం ఏమైంది, మీరు ఏం చేద్దాం అనుకుంటారు? वो हमारा गलती बोल रहे आप लोग, वो छोटा है. जो तुम लोग कर रहे वो बहुत बड़ा गलती है. ముందుగా మీరు పెట్టుంటే సంతోషపడుతున్నా. నిన్న వేసుకోక అయిపోవాలి. నిన్న కాదు, ఎందుకు మీరు వర్క్ బాబు గెలిచాడే కదా, వర్క్ చేసే కాంట్రాక్టర్ చెప్పలేదా మీకు విగ్రహం వెళ్ళిందని? ఎందుకు చెప్పలే? పిలిపిరి కాంట్రాక్టర్ పిలిపిరి ఒకసారి అడుగుదాం. जो कॉन्ट्रैक्टर वहाँ पे काम कर रहे हैं ना, जो मूर्ति मिले ना, उस समय वो कॉन्ट्रैक्टर आपको नहीं बताया क्या? नहीं बताया? చెప్పినాడా కదా, నేను చెప్పినాడా? जो जब मिला तब नहीं बताया. हमको हमारा जो इन्फॉर्मेशन है हमने दे दिया. आपको शाम में मालूम हुआ तो जिस मिला उस दिन पूजा हुआ कब आ गया? हाँ बोलिए. जो शाम में पूजा हुआ ना, उसके बाद आपको बताया, उसका पहले बताया.
उसके पहले नहीं भगवान, उसके पहले मूर्ति नहीं था, आप आया पूजा किया, उसका पहले मूर्ति नहीं है 100%। अब तुम्हारा इन्फॉर्मेशन नहीं होगा, मैं वो बात करना है, मैं इन्फॉर्मेशन बताऊंगा ना भाई आपको। कॉन्ट्रैक्टर ना तुम्हारे बोलने ज्यादा, तुम बोलो मत कॉन्ट्रैक्ट। काली माता जय श्री राम। అందరికీ నమస్కారం। మరి దాదాపుగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పూర్వము మన పెద్దలు చెప్పినటువంటి అనేక అంశాలలో భాగంగా రాముడు వనవాసం సమయంలో ఈ ప్రాంతంలో తిరిగిందని, అందుకొరకే మనకు రాముని గుండాలు పేరు ప్రఖ్యాతలు ఈ ప్రాంతానికి వచ్చినవి అనేవి పూర్వం మనకు పెద్దలు చెప్తున్నటువంటి మాటలు। అయితే ఈ క్రమంలో చాలా సందర్భాల్లో ఇక్కడ అనేక విగ్రహాలు ఇక్కడ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి పనులు నడుస్తున్నప్పుడు కావచ్చు, తర్వాత రామగుండంలో చాలా సందర్భాల్లో ఉపాధి హామీ పనులు నడిచేటప్పుడు కూడా అనేక విగ్రహాలు లభ్యమైనవి। సరే, కొన్ని వెలుగులోకి వచ్చినాయి, చాలా వరకు వెలుగులోకి రాకుండానే కనుమరుగైపోయినాయి। కానీ నిన్నటికి నిన్న గత 4-5 రోజుల నుండి మనం చూసుకున్నట్టయిందంటే, ఒకవైపు దాదాపుగా 46 గుళ్ళని ఇక్కడ కూల్చివేయడము అర్ధరాత్రి, ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం లోపల ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఉండడం, ఇదే క్రమంలో నిన్న సాయంకాలం పూట మరి కొద్దిమంది మిత్రులు హిందూ వాహిని సోదరుల సమాచారం మేరకి అక్కడ అమ్మవారు దుర్గా భవానీ అమ్మవారి విగ్రహము కనిపించినట్టుగా సమాచారం తెలుసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది। మరి సింహం వాహనం అవతారం లోపల దుర్గా భవానీ అమ్మవారు మరి ఎంతో అద్భుతంగా వారు దర్శనం ఇవ్వడం నిజంగా కూడా మేము చాలా సంతోషపడ్డాము। అమ్మవారి రూపంలో ఈ ప్రాంతంలో దర్శనం ఇవ్వడం అనేది ఒక మహద్భాగ్యంగా మేము భావించాం। అయితే ఈరోజు నిన్న విషయం తెలిసింది, దాదాపు ఈ ప్రాంతంలో చాలా వరకు ప్రచారం జరిగింది। వెంటనే హుటాహుటిన ఎన్టీపీసీకి సంబంధించినటువంటి అధికారులు ఒక ప్లానింగ్ తోటి మరి సెక్యూరిటీ తోటి పెట్టుకొని ఈరోజు అనుకోకుండా వారు విగ్రహాన్ని ఒక వాహనంలో తరలించేటువంటి ప్రయత్నం చేయడం, ఆ క్రమంలోనే స్థానికంగా ఉన్నటువంటి మా హిందూ వాహిని మిత్రులు, అలాగే విశ్వ హిందూ పరిషత్ సోదరులు, ముఖ్యంగా మా భాజపా అధ్యక్షులు ఎన్టీపీసీ సతీష్ గారు, వీరంతా కూడా వెళ్ళి ఆ వాహనాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది। మరి అయినప్పటికీ కూడా విగ్రహాన్ని తీసుకుపోయినారు, అక్కడ ఎవరు కూడా రాకుండా, అంటే ఇది ప్రచారంలోకి వెళ్తే మరి అందరూ కూడా భక్తులు వస్తారు, పెద్ద ఎత్తున ఇక్కడ డిమాండ్ ఉంటుందన్న ఉద్దేశంతో హుటాహుటిన విగ్రహాన్ని తీసుకెళ్లడమే కాకుండా అక్కడ రోడ్డుకు అడ్డంగా వారు గోడను కూడా నిర్మాణం చేయడం జరిగింది అప్పటికప్పుడు। అయితే మేము ఎన్టీపీసీని ఒకటే డిమాండ్ చేస్తాం, వాళ్ళ దేశానికి వెలుగులనిస్తున్నటువంటి ఎన్టీపీసీకి దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి చాలామంది గ్రామాల ప్రజలు వారి యొక్క మరి భూములను వారు దారాదత్తం చేస్తేనే ఈరోజు పవర్ ప్లాంట్ అనేది ఇక్కడ నిర్మాణం జరిగింది। కాబట్టి మేము ఒక్కటే హిందూ సమాజం తరపున మరి మేము ఎన్టీపీసీ యాజమాన్యాన్ని మేము కోరుతా ఉన్నాము, మీరు తప్పకుండా ఎక్కడైతే అమ్మవారు వెలసిండ్రో అక్కడే మాకు కొంత 5 నుంచి 10 గుంటల వరకు స్థలాన్ని కనుక అమ్మవారి విగ్రహం ఏదైతే టెంపుల్ కొరకు మీరు ఆ స్థలాన్ని కేటాయించినట్టయింది, మేము ముందుండి మరి అందరి సహకారం తీసుకొని ఇక్కడ ఆలయం నిర్మాణం చేసుకున్నంత కొరకు ముందుకొస్తాం। ఎందుకంటే మరి ఇప్పటివరకు ఇంత పెద్ద ఎత్తున ఎన్టీపీసీ విస్తరించింది, కానీ ఇక్కడ అమ్మవారి గుడి అనేది మనం నిర్మాణం చేసుకోలేకపోయినాం। ముఖ్యంగా ఎక్కడెక్కడో వాళ్ళ రామాలయాలు ఉన్నాయి, రామగుండం రాముడు నడిచినటువంటి ప్లేస్లో మాత్రము మనం ఇప్పటివరకు మరి ఒక రామాలయాన్ని మరి పెద్ద ఎత్తున మనం ఏర్పరచుకోలేకపోయినాం। కాబట్టి ఎన్టీపీసీ ఇప్పటికైనా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది। మా విన్నపాన్ని తప్పకుండా స్వీకరించి ఆ స్థలాన్ని కేటాయించి ఎక్కడైతే అమ్మవారు నెలకొన్నారో వారికి వారుగా వారు
నెలకొన్నారో అక్కడ అదే స్థానం లోపల అమ్మవారి గుడి నిర్మాణం జరిగేటందుకు వారు పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పి మేము వారిని కోరుతా ఉన్నాము. లేకపోతే తప్పకుండా హిందూ సమాజం ముందుండి పోరాటాన్ని ముందుకు తీసుకుపోతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ. ఇటీవలి కాలంలో ఎన్టీపీసీ యాజమాన్యం అనేక ప్రాజెక్టులు చిన్న చిన్న కార్యక్రమాలు చేపట్టింది. రోడ్లు కావచ్చు, లేకపోతే చెరువులు కావచ్చు, సోలార్ ప్లాంట్ అయినటువంటి కార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమంలో చాలా చోట్ల విగ్రహాలు బయటపడ్డాయి. గతంలో చాలా విగ్రహాలను ఎన్టీపీసీ యాజమాన్యం మాయం చేయడం జరిగింది. ఇప్పుడు ఒక 3-4 రోజుల క్రితం మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఈరోజు శాలపల్లికి సంబంధించినటువంటి కొందరు పశువుల కాపర్లు ఆ సోలార్ ప్లాంట్ పక్కన మేకలను మేపుతుంటే ఒక ఆడామె చూసింది. అక్కడ ఒకటి విగ్రహం బయటపడ్డది. కాకపోతే వాళ్ళు ఎవరికి చెప్పలేదని నిన్న స్థానికులు కొందరు సమాచారం ఇవ్వడంతో మేము ఆ ప్లేస్ని విజిట్ చేసినాము. అది ఎన్టీపీసీ సోలార్ ప్లాంట్ పరిధిలో ఉన్నది. అయినప్పటికీ అక్కడ ఎవరు లేరు కాబట్టి మేము వెళ్ళడం జరిగింది. ఆ విగ్రహాన్ని చూసి దాన్ని శుద్ధి చేసి సంప్రోక్షణ చేసి విగ్రహ ప్రతిష్టాపన చేసి పూజా కార్యక్రమాలు చేసిన తర్వాత ఈరోజు యాజమాన్యం దొంగల్లాగా ఆ విగ్రహాన్ని మరొక ప్రాంతానికి తరలించేటువంటి కార్యక్రమం చేపట్టింది. అయినప్పటికీ కూడా మేము దాన్ని పెద్దగా వ్యతిరేకించలేం. మాకు కావాల్సింది ఏంటంటే, ఎక్కడైతే విగ్రహం దొరికిందో ఆ చుట్టుపక్కల గ్రామం ఉన్న చోటనే ఒక భవ్యమైన గుడిని నిర్మించి భక్తులకు అందుబాటులోకి తేవాలని మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా గుడికి కనీసం ఒక 15 నుండి ఒక 20 గుంటల స్థలం కేటాయించండి. ఎందుకంటే ఎన్టీపీసీ సుమారు ఒక 10,000 ఎకరాల భూమిలో నిర్మితమై ఉంది. ఈ 10,000 ఎకరాలలో ఎక్కడ కూడా అమ్మవారి విగ్రహం లేదు, అమ్మవారి గుడి లేదు. కనీసం ఇప్పటికైనా యాజమాన్యం కళ్ళు తెరిచి ఒక 15-20 గుంటల స్థలంలో భవ్యమైన మందిరం నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఇదే సమయంలో గతంలో జరిగిన ఒక విషయాన్ని నేను గుర్తు చేయదలుచుకున్నాను. సేమ్ సోలార్ ప్లాంట్ స్థలంలో ఒక అద్భుతమైనటువంటి శ్రీరాముని విగ్రహం దొరికింది. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్లు మన దగ్గర ఉన్నాయి. మేము బయట పెడతాం త్వరలోనే. అప్పుడు ఉన్నటువంటి నందకిషోర్ అనే అధికారి ఏజీఎంగా ఉండే అతని పేరు కూడా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. అతని నాయకత్వంలోనే ఆ విగ్రహాన్ని వేరే చోటికి తరలించడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కూడా ఈ విషయం తెలుసు. కాకపోతే అప్పుడు మందిరం నిర్మాణం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. కనీసం ఇప్పుడైనా కూడా ఆ రాముని యొక్క విగ్రహం ఎక్కడుందో దాన్ని మీరు ఎక్కడైతే పెట్టిరో దాన్ని తీసుకొని వచ్చి ప్రతిష్ట చేసి రాముడికి కూడా ఒక మంచి భవ్యమైన మందిరం నిర్మాణం చేయాలని హిందూ వాహిని తరపున, హిందూ ఐక్యవేదిక తరపున, హిందూ సంఘాల తరపున మేము ఎన్టీపీసీ యాజమాన్యాన్ని కోరుకుంటున్నాం. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలో ఈరోజు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో పొరపల్లి గ్రామ ప్రజలు తమ ధాన్యాన్ని ముత్యంపేట రైస్ మిల్లో ఒక్కో లారీకి 30 సంచులు కట్ చేశామని వారు చెప్పడం వల్ల వారు ఆగ్రహంతో రోడ్డుపై పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ఎస్ఏ ప్రభాకర్ వారి బృందం వారికి ధాన్యం కొనుగోలు చేసే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు.
గ్రామానికి చెందినటువంటి రైతుల గురించి ఏంటంటే రైతు అనేటోడు 6 కాలం కష్టపడి రోమానికి ఒక చెంబును అడిచి 6 నెలలు కష్టపడి చేసిన పంటను మన ఏదైతే రైస్ మిల్లర్లు ఉన్నారో ప్రతి లారీకి 30 సంచుల చొప్పున ఖర్చు అయితే రైస్ మిల్లర్లు చెప్పడం బాధాకరం. ఎందుకంటే మరి వాళ్ళు ఏమంటున్నారంటే ఏదైతే వడ్లు ఉన్నాయో ఆ వడ్లను షాంపిల్ తీసి దాగుంది కాబట్టి 30 సంచుల వడ్లని కట్ చేస్తామని అంటున్నారు. మరి అవే వడ్లు 30 సంచులు కట్ అయినప్పుడు ఆ వడ్లు ఏ విధంగా వాళ్ళకి పనికొస్తాయని మేము డిమాండ్ చేస్తున్నాము. రైతుల పక్షాన అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు, అలాగే రమణారెడ్డి గారు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి రైతుల పక్షాన మీరు ఉండి రైతుల యొక్క బాధలను పట్టించుకొని మా యొక్క సమస్య వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం మేము. ఎందుకంటే మనకు తెలుసు రైతులు ఏంది రాజ్యం లేదని అంటారు, కానీ రైతును తీసుకుంటా నడి రోడ్ల పాలు చేస్తున్నారు. కాబట్టి మీరందరూ తక్షణమే చర్యలు రైస్ మిల్లర్ల మీద కఠినమైన చర్యలు ఆదేశాలు జారీ చేసి వడ్లను వెంటనే తీసుకోవాలని మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాము. రైస్ మిల్లర్లపై వెంటనే ఒక లారీకి 30 సంచులు కట్ చేస్తారు అనుకోరు వాళ్ళు. మేము 6 నెలల నుంచి కష్టపడ్డ ఫలితం లేకుండా ఇట్లా ఒక లారీకి 30 సంచులు కట్ చేస్తే ఒక లారీకి ఒక 20-25 వేలు దోపిడీ చేసినాక మేము రైతులు కష్టపడ్డది వృధా అయిపోతుంది. దానికోసమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మరియు రైతులు కూడా దీనికి సహకరించి అందరూ మన రైస్ మిల్లులను కానీ వాళ్ళకు కానీ దేనికి కానీ కొద్దిగా ముందట్టుండి మనము రైతులు సహకరించుకుంటే రైతులు పోయి రైస్ మిల్లులను కలిసి ఇది కరెక్ట్ కాదు, మనము ఒక కిలో కూడా కట్ చేయకుండా మనం కూడా న్యాచురల్ చూసుకునే వాళ్ళు పెడతారు. కాబట్టి ఏదైనా రిమార్క్ ఉంటే ఇట్లా రిమార్క్ ఉందని చెప్పాలి. కానీ రైస్ మిల్ పోయినాక 30 సంచులు కట్ చేస్తాం, 20 సంచులు కట్ చేస్తామంటే చిన్న కారు రైతు ఏం కావాలి, పెద్ద రైతు ఏం కావాలి. ఒక సంచికి 42 350 గ్రాములు పెడుతున్నాం. 2 కిలోల 350 గ్రాములు వృధానే గవర్నమెంట్గా పోతుంది. సంచికి కట్టు లేకపోతే పొల్లు పొట్టు దానికి దీనికి పోతూనే ఉంది. కానీ మనం రైతులందరూ దీని మీద కొద్దిగా అధికారులుగా చర్యలు తీసుకొని కొద్దిగా ముందట ఒక్క కిలో కూడా రైతు, ఎందుకంటే 6 నెలల నుంచి కష్టపడుతుంది. వర్షానక ఎండమానక మన యూరియా కూడా ఇబ్బంది పడి కూడా రైతులు కష్టపడి చల్లుకొని ఆ యూరియా దొరకక కూడా కొంతమంది చేనులు ఖరాబ్ అయ్యి వరి పంట రాక కూడా దిగుబడి రాక కూడా కొంతమంది ఎకరాకి 20 క్వింటాలు 15 క్వింటాలు పండించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒక్క కిలో కట్ చేస్తే వాళ్ళ కన్నీటి బొట్టు కూడా కింద జారిపోయినట్టు అవుతుంది. కాబట్టి మీరు కూడా అధికారులు కానీ ప్లస్ రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ కొద్దిగా రైతులని ఒక కంట చూస్తే బాగుంటుందని నా యొక్క మా ఉప్పర్పల్లి గ్రామం నుంచి పోతున్నాయి. కాబట్టి ఆ యొక్క లారీ ప్రతి ఒక్క లారీ ముత్తంపేటకు పోతుంది. ముత్తంపేటలో ఒక లారీ ఆపేసారు. ఆల్రెడీ ఒక 300 సంచులు దించినాక 300 సంచి మంచిగా లేదని చెప్పి ఒక లారీకి 30 సంచులు కట్ చేస్తే రైతు పరిస్థితి ఏం కావాలి. ఒక లారీకి 20-25 వేల రూపాయలు వట్టిగా వృధా పోతున్నాయి. కాబట్టి అధికారులు కానీ మన రైతు అందరు కలిసి కూడా అధికారులు కానీ ఎవరైనా ప్రభుత్వం కానీ రైతులని మోసం చేయకుండా ఉంటే బాగుంటుందని నా యొక్క కోరిక. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.